శివ ఎయిర్పోర్ట్ లోకి అడుగు పెట్టడానికి పరుగులు పెడుతూ వచ్చాడు. కానీ తన అవతారాన్ని చూసి అక్కడ ఉన్న సిఐఎస్ఎఫ్ గార్డ్ తనని లోపలికి వెళ్ళనివ్వలేదు. ఎక్కడికి వెళ్తున్నావు? సార్ ఇంకో 30 నిమిషాలు యుఎస్ ఫ్లైట్ ఉంది సార్. ప్లీజ్ సార్, ముందు నువ్వు టికెట్ చూపించు. టికెట్ లోపల ఉంది నా మేనేజర్ దగ్గర. ప్లీజ్ నడు, అలా కుదరదు. టీకారి, ఇది ఎయిర్పోర్ట్, బస్ స్టాండ్ కాదు. దూరిపోతున్నావు, వచ్చి వెళ్ళి. మీకు దండం పెడతాను, నా ఫ్లైట్ ఉంది యుఎస్ కి అరగంటలోనే. ప్లీజ్ సార్, టికెట్ లోపల ఉంది. టీకారి, నీ బట్టలేమో మాసిపోయాయి, చెప్పులకేమో చిల్లులున్నాయి. ఏమంటున్నావు? నీకు ఫ్లైట్ ఉందా అరగంట తర్వాత, అది యుఎస్ కి? అరే, కలలో అయినా చూసావా నువ్వు ఏరోప్లేన్ ని? పో బయటికి. దండం పెడతాను సార్, నా ఫ్లైట్ ఉంది సార్. ప్లీజ్ సార్, వెళ్ళనివ్వండి ప్లీజ్. వెళ్ళవు కదా, వెళ్ళు. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. చావగొట్టి పనికి రాకుండా చేస్తా నిన్ను, అర్థమైందా? అప్పుడే శివ భార్య సురభి అక్కడికి వచ్చింది. తను ఆ ఊళ్ళోనే చాలా డబ్బున్న సికా ఫ్యామిలీ మెంబర్. తన భర్త శివ సిఐఎస్ఎఫ్ సెక్యూరిటీ ముందు కాళ్లా వేళ్లా పడడం చూసింది. శివ సురభిలు కేవలం పేరుకే భార్యాభర్తలు. ఎందుకంటే సురభి వాళ్ళ తాతయ్య బలవంతం వల్లే ఆ పెళ్లి జరిగింది. ఆ తర్వాత శివ సురభి వాళ్ళింట్లో ఇంటల్లుడిగా నౌకరిలా కాలం గడుపుతూ ఉన్నాడు. మిస్టర్ బికారి, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నీకు తెలుసు కదా, ఒక ముఖ్యమైన ఇన్వెస్టర్ వస్తున్నాడు, తనకి వెల్కమ్ చెప్పడానికి నేను ఇక్కడ దాకా వచ్చాను. నువ్వు ఇక్కడ నువ్వేం తమాషా చేయొద్దు. నువ్వు ఏ పని మీద వచ్చినా సరే అది వదిలేసి ఇక్కడ నుంచి వెళ్ళిపో, వెళ్ళిపో. సురభి, ఎమర్జెన్సీ పని మీద అమెరికా వెళ్ళాలి. నా దగ్గర టికెట్ ఉన్నా వాళ్ళ లోపలికి వెళ్ళనివ్వడం లేదు. ప్లీజ్ ప్లీజ్, నాకు హెల్ప్ చేయి ప్లీజ్. హౌ డే యూ! ఇంకోసారి నా మీద చెయ్యేస్తే ఊరుకునేది లేదు. అమెరికా వెళ్తున్నావా నువ్వు? నాకు అమెరికా స్పెల్లింగ్ చెప్పు. స్పెల్లింగ్ వచ్చా అమెరికాకి? పోనీ నీకు అమెరికాకి టికెట్ ఇప్పించిన పనికిరాని వెదవెవడో చెప్పు. నిజంగానే చోలేపూరి అమ్ముకునే ఒక సాధారణ వ్యక్తి అయిన శివకి అమెరికాతో ఏం సంబంధం ఉంటుంది? నోరు మూసుకుని ఆఫీస్కి వెళ్ళు. నేను తీసుకొచ్చే ఇన్వెస్టర్స్ కి భోజనాలన్నీ సరిగ్గా ఉండేలాగా ఏర్పాటు చేయి. ఏదన్నా తేడా చేసే ముందు ఒక్కసారి ఆలోచించు. లేకపోతే దేశం వదిలి వెళ్లడం సంగతి తర్వాత ఈ ఊరు నీళ్లు వదిలి వెళ్లడానికి 100 సార్లు ఆలోచించేలాగా నీకు బుద్ధి చెప్తాను. నేను వేసే శిక్ష నీ నీడ కూడా భయపడేలా చేస్తాను. ఇంకోసారి చెప్తున్నా నేను. సురభి, ఇది ఎమర్జెన్సీ, ప్లీజ్ హెల్ప్ మీ. అప్పుడే సురభితో పాటు వచ్చిన తన బిజినెస్ పార్ట్నర్ రాహుల్ తనతో, ఈ బెకారితో మాటలేంటి సురభి? ఓ 50 రూపాయలు ఇచ్చి వీడిని తరిమి. మర్యాదగా మాట్లాడు, తను నా భార్య, అర్థమైందా? వీడేమంటున్నాడు సురభి? వీడు నీ భర్త. రాహుల్ అన్న మాట విని సురభి ఒక్క నిమిషం బ్లాంక్ అయిపోయింది. ఆ తర్వాత ధైర్యాన్ని కూడా తీసుకుంటూ, కమ్ ఆన్ రాహుల్, లైక్ సీరియస్లీ, ఐ మీన్ లుక్ అట్ హిమ్. వీడి మాటలు నమ్ముతున్నావా? వీడి అవతారం చూడు. తన దగ్గర నిలబడ్డానికి నాకు సిగ్గుగా ఉంది. అలాంటి మనిషిని నా భర్త అంటే నువ్వు అసలు ఎలా నమ్ముతున్నావు? చందా అడగడానికి వచ్చినట్టున్నాడు. కాస్త డబ్బిచ్చి వీడిని వెంటనే పంపించాయి. ఎందుకంటే వీడు నా భర్త ఎప్పటికీ కాదు. శివకి పాత రోజులన్నీ గుర్తొచ్చాయి. సిటీ హాస్పిటల్లో తన తల్లి శరణ్యకి ట్రీట్మెంట్ చేయిస్తున్నప్పుడు సురభిని చూశాడు. ధనవంతుల బిడ్డ అయిన సురభికి ఏ విషయంలోనూ లోటు లేదు. అయినా కూడా తన అంతస్తు మర్చిపోయి రోజూ హాస్పిటల్లో ఉండే పేషెంట్ల కోసం టైం కేటాయించేది. సురభి వాళ్లను గుండెకు హత్తుకునేది. అక్కడి వాళ్లందరూ తను బాగుండాలని ప్రేమగా ఆశీర్వదించేవాళ్లు. అది చూసిన శివకి సురభి మీద అభిమానం ఏర్పడింది. ఆ క్షణంలోనే తన సురభికి తన మనసిచ్చేశాడు. కాని ఎవరికి తెలుసు వాళ్ళిద్దరూ నిజంగానే కలుస్తారని. విన్నావు కదరా వెదవా? కొట్టి కొట్టి నీ మొహాన్ని పచ్చడి చేసే ముందే నువ్విక్కడి నుంచి వెళ్ళిపో. శివ తన తలరాతకు లోపలే బాధపడుతూ అక్కడి నుండి బయలుదేరాడు. ఇంతలో అకస్మాత్తుగా ఓ నల్ల రంగు కారు ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చింది. అందులో నుంచి ఊళ్ళోనే పెద్ద బిజినెస్ మ్యాన్ అయిన నితిన్ వర్మ కిందకి దిగుతూనే తన చూపు శివ మీద పడింది. తనను చూస్తూనే పరిగెత్తుకుంటూ వెళ్లాడు నితిన్ వర్మ. మిస్టర్ శివ,
మీరు నన్ను గుర్తుపట్టలేదా? మిస్టర్ నితిన్ వర్మను గుర్తుపట్టంది ఎవరు? సురభి తనను చూస్తూ ఉండిపోయింది. ఆయన శివతో మాట్లాడడం చూసి సురభి, రాహుల్ ఆశ్చర్యపోయారు. మిస్టర్ నితిన్ లాంటి పెద్ద మనిషికి ఈ బికారి ఎలా పరిచయం? నేను అదే ఆలోచిస్తున్నాను. మిస్టర్ నితిన్ కి దాదాపు 5,000 కోట్ల ఆస్తి ఉంది. అలాంటిది బికార్తో తనెందుకు మాట్లాడుతున్నాడు? ఐమ్ షూర్ వీడు తన డ్రైవర్గా ఉండుంటాడు. హలో, మీరు త్వరగా రండి, ఇమీడియట్. మిస్టర్ నితిన్ ని అడుక్కొని ఆ బికారి ఎయిర్పోర్ట్ లో ఎంటర్ అయ్యాడు. వాడిప్పుడు ఎయిర్పోర్ట్ కి వెళ్ళి ఏం చేస్తాడో? ఎక్స్క్యూజ్ మీ, మిస్టర్ నితిన్ వర్మ రైట్? హాయ్, నా పేరు సురభి, సికా గ్రూప్ సీఈఓని. ప్లీజ్ డోంట్ మైండ్ మీ ఆస్కింగ్, కానీ ఇప్పుడు మీరు ఇక్కడ మాట్లాడిన వ్యక్తి అసలు తను మీకు ఎలా పరిచయం? అంటే చూడ్డానికి తను బికారిలా ఉన్నాడు కదా, ఆ బికారి మీకెలా తెలుసా అంటున్నా. యు మీన్ మిస్టర్ శివ? ఆర్ యూ కిడింగ్? మీరు మిస్టర్ శివని బికారి అంటున్నారా? బహుశా మీరు మార్కెట్కి కొత్త అనుకుంటా మేడం, లేకపోతే ఇలాంటి చెత్త ప్రశ్న వేయరు. సరే, నేను వెళ్తాను. మిస్టర్ నితిన్ మాటల వెనుక ఉన్న మర్మమేమిటో అర్థం కాక ఉండిపోతుంది సురభి. మరోవైపు శివ వేగంగా ఎయిర్పోర్ట్లోకి పరిగెడతాడు. అక్కడే ఉన్న తన మేనేజర్ శివని చూస్తూనే, ఇదిగోండి మీ యూఎస్ టికెట్, ఇది మీ ఫోన్. త్వరగా గేట్ నెంబర్ 3కి వెళ్ళండి, మీ దగ్గర ఎక్కువ టైం లేదు. ప్లీజ్ గో. థ్యాంక్ యూ. శివ వేగంగా గేట్ నెంబర్ 3 వైపు పరుగు తీశాడు. తను ఒక 2 అడుగుల్లో గేట్ నెంబర్ 3 చేరుకున్నాడనగా అకస్మాత్తుగా తన ఎదురుగా ఒక వ్యక్తి వచ్చాడు. శివని గుద్దుకుని అతను కింద పడిపోయాడు. సరే, అరే, కాలేదుగా. కళ్ళు పోయాయా? ఆ? ఇది ఎయిర్పోర్ట్, మీ కాలనీలో పార్కు కాదు, తెలుసా? అయినా ఈ బికారిని ఇక్కడికి ఎవరు రానిచ్చారు? తొందరలో ఉన్నాను, అందుకే ఇలా నా ఫ్లైట్ తప్పిపోతుంది, వెళ్ళనివ్వండి ప్లీజ్. సారీ సార్, ప్లీజ్. స్టే హియర్. నేను తలుచుకుంటే నువ్వు ఫ్లైట్లోనే కాదు, ఈ ఎయిర్పోర్ట్లో 2 నిమిషాలు కూడా ఉండలేవు, తెలుసా? నీకు తెలీదు నువ్వెవరిని గుద్దావో, తెలుసా? రేయ్, మా సార్ని గుద్దుతావా? ఆయన ఎవరో నీకు తెలీదు. ఆయన ప్రైమ్ ఎయిర్లైన్స్ కి ఓనర్. సార్, నా ఫ్లైట్ కూడా ప్రైమ్ ఎయిర్లైన్స్ దే. ప్లీజ్, నేను మీకు సారీ చెప్తున్నాను, నన్ను వదిలేయండి ప్లీజ్. కొంచెం ఎమర్జెన్సీ, ప్లీజ్. ఎమర్జెన్సీరా? టికెట్? నా టికెట్. నేను కూడా చూస్తాను నీలాంటి బికారి నా ఎయిర్లైన్స్ లో ఎలా ఎక్కుతాడో. ప్లీజ్. అర్థమైందా? సార్, ఆ టికెట్ చింపే. టికెట్, నా టికెట్ సార్, నా టికెట్. అక్కడే ఉంచండి, స్టే దేర్. అర్థమైందా? ఏయ్, టికెట్ చించే. Now you better watch it, okay? Pada, let's go. శివ యుఎస్ టికెట్లను 4 ముక్కలు చేసి తన మొహం మీద కొట్టగానే శివ పట్టలేని కోపంతో తన చుట్టూ ఉన్న బాడీ గార్డ్స్ ని నేల మీద పడేశాడు. హౌ డేర్ యూ! నా టికెట్ చించడానికి అసలు నువ్వెవరివి? ఓ ఎయిర్లైన్ కి ఓనర్ కాగానే నువ్వు చాలా పెద్ద మనిషి అనుకుంటున్నావా? 10 నిమిషాలు, ఇంకో 15 నిమిషాల్లో నేను నాశనం చేస్తా, తెలుసా? 10 నిమిషాల్లో నాశనం చేస్తాడట.
చాలా పొగరుంది కదా నీకు. ఉమ్? వెళ్ళు, నేను ఎక్కడే ఉంటాను. వెళ్ళు, ఏం చేస్తావో చూపించు. ఆకు. ఉంటాను. చాలా మందిని చూశాను. హలో, నా మాట విను. నేను యంగ్ మాస్టర్ని. డియర్ ప్యాసింజర్స్, ప్రైమ్ ఎయిర్లైన్స్ సేవలను వెంటనే నిలిపివేయడం జరిగింది. దానివల్ల మీకు కలిగే అసౌకర్యానికి చింతిస్తున్నాము. ఏ మిస్టర్, హలో, అథారిటీ, అథారిటీ. సార్, నా పర్మిషన్ కానీ నోటీస్ కానీ లేకుండా ఈ అనౌన్స్మెంట్స్ ఎలా వచ్చాయి? మాకు పైనుంచి ఇమీడియట్ ఆర్డర్స్ వచ్చాయి సార్. ఆర్డర్? మీ లైసెన్స్ ని క్యాన్సిల్ చేశారు. వాట్? ప్రైమ్ ఎయిర్లైన్ ని బ్యాన్ చేసేశారు. మీరేం మాట్లాడాలన్నా మినిస్ట్రీకి వెళ్ళి మాట్లాడండి. హలో, హలో. చెప్పాను కదా 10 నిమిషాల్లో నాశనం చేస్తా అని. నీ ఎయిర్లైన్స్ ని బ్యాన్ చేస్తా, రోడ్డు మీదకి తెస్తా. కానీ నువ్వు మామూలు మనిషివి కదా, ఇదంతా ఎలా చేయగలిగావు? హా? నేను కోటేశ్వరుణ్ణి, నా దగ్గర పవర్ ఉంది. నా ఎయిర్లైన్స్ ని బ్యాన్ చేయడానికి ప్రైమ్ మినిస్టర్ ఆర్డర్ కావాలి. హా? కానీ తను కాల్ చేసి ఎలా ఎలా ఇప్పుడు నీ ఎయిర్లైన్స్ మాత్రమే బ్యాన్ అయింది. ఇండియాలో ఫ్రాడ్ చేసి స్విస్ బ్యాంక్ లో దాచిన డబ్బు గుర్తుందా? దానికి నేను జైలుకి కూడా పంపగలనా, కానీ ఇప్పుడు తొందరలో ఉన్నాను, అందుకే వదిలేస్తున్నా. లేకపోతే చెప్ప పెట్టి అడుక్కు తినేలా చేసేవాణ్ణి. సార్, మీరిప్పుడు యూఎస్కి వెళ్ళడం చాలా అవసరం. అందుకే మీకోసం నేను ప్రైవేట్ జెట్ అరేంజ్ చేశాను. మనం ఇప్పుడే వెళ్ళాలి సార్. ప్రైవేట్ జెట్? ప్రైవేట్ జెట్ అంటే తను సామాన్యుడు కాదు, చాలా డబ్బున్న పవర్ఫుల్ మనిషి. చూడు, నీ పేరేంటి? సారీ సార్, క్షమించండి సార్. సారీ సార్, సారీ. నాకు ముందే తెలిస్తే నేనే మీకు ఒక ప్రైవేట్ జెట్ అరేంజ్ చేసేవాడిని. ప్లీజ్ సార్, ప్లీజ్ ఫర్గివ్ మీ సార్. ఇక మీదట ఇలాంటి పొరపాటు చేయను. అసలు ఎయిర్లైనే లేదు, ఇక ఏం తప్పు చేస్తావు? Good morning, sir. మార్నింగ్. Sir, bag please. ఇట్స్ ఆల్ రైట్. Sir, please give me. I will keep it. Okay, sir. అప్పుడే యుఎస్ నుంచి ఒక కాల్ వస్తుంది. హలో. శివ సార్, మీరు ఇక యుఎస్ రావాల్సిన అవసరం లేదు. మాకు డోనర్ దొరికేశాడు. పెద్ద ఆయన ఇప్పుడు అవుట్ ఆఫ్ డేంజర్. మేము రేపు ఆయన్ని ఇండియా తెస్తున్నాం. థ్యాంక్ గాడ్. నేను భయపడిపోయాను. కీప్ మీ పోస్ట్. ఓకే? ఓకే సార్. ఇక శివ ఏమాత్రం టెన్షన్ పడకుండా ఎయిర్పోర్ట్ నుండి నేరుగా అత్తయ్య ఇంటికి చేరుకున్నాడు. అక్కడ రోజులాగానే శివ తన అలవాటు ప్రకారం చేతిలో సురభి లంచ్ బ్యాగ్, చెవిలో ఇయర్ ఫోన్స్ తో ఆఫీసుకు వెళ్ళాడు. గుడ్ మార్నింగ్ మేడం, ఎలా ఉన్నారు? ఇవాళ క్లైమేట్ చాలా బాగుంది కదా. హలో, హౌ ఆర్ యూ? ఏమైంది? ఏమైంది? ఇంత టెన్షన్ ఎందుకో? గాడ్, నువ్వు రోజంతా నౌకర్లా పనిచేస్తూనే ఉంటావా? ఎప్పుడన్నా న్యూస్ చూడవా? నువ్వు ఇంత పెద్ద బిజినెస్ ఫ్యామిలీ అల్లుడివి, కానీ ఏం జరుగుతుందో తెలీదా? నిజంగా నాకేం తెలీదు. చూడు, ప్రభుత్వ టెండర్లు దొరక్కపోవడంతో సికా ఇండస్ట్రీస్ భవిష్యత్తు అయోమయంలో పడింది.
ఈ 200 కోట్ల టెండర్ మీదే ఆ కంపెనీ ఆశలు పెట్టుకుంది. కానీ ఇప్పుడు ఆ టెండర్ కూడా చేజారిపోవడంతో ఇప్పుడు అందరి దృష్టి సురభి మీదే ఉంది. తనేం చేయబోతుంది? రాహుల్ సురభికి బిజినెస్ పార్ట్నర్. నిజానికి తను లైఫ్ పార్ట్నర్ కావాల్సినవాడు. కానీ సురభి వాళ్ళ తాతయ్య చనిపోయే ముందు బలవంతంగా సురభి పెళ్లి పానీపూరి బండి నడుపుకునే పేదవాడైన శివకి ఇచ్చి చేశారు. ఆయన చనిపోయాక ఆ బిజినెస్ నడిపేందుకు సురభి వాళ్ళ నాన్న శ్రవణ్ శిఖ చాలా ప్రయత్నించారు. కానీ కంపెనీని నడపడం తన వల్ల కాలేదు. ఆ టెన్షన్ తన ఆరోగ్యం మీద చాలా ప్రభావం చూపించింది. ఒకవైపు నష్టాలు పెరిగిపోవడంతో సురభి కంపెనీ బాధ్యత తీసుకుంది. నిజానికి రాహుల్ తలుచుకుంటే తన ఫ్యామిలీ ఫ్రెండ్ మిస్టర్ నారాయణ్తో మాట్లాడి ఆ సమస్యను తేల్చేయగలడు. కానీ సురభితో పెళ్లి క్యాన్సిల్ అయినప్పటి నుండి తనకు సాయం చేయకూడదని నిర్ణయించుకున్నాడు. సురభికి ఏం చేయాలో తోచడం లేదు. ఎలాగైనా సరే తను ఈ కంపెనీని కాపాడాలి అనుకుంటోంది. టెండర్ రాకపోవడం వల్ల మన ఇన్వెస్టర్స్ వెనక్కి వెళ్ళిపోయారు. ఇన్ఫ్యాక్ట్ ఇదిగో ఈ బ్యాలెన్స్ షీట్ కూడా ఏం బాలేదు. దే డోంట్ హ్యావ్ ట్రస్ట్ ఇన్ అస్ ఎనీమోర్. ఇలాగే ఉంటే గనుక మన కంపెనీ త్వరలో దివాళా తీస్తుంది. అరే లేదు 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 నో, దిస్ కెనాట్ హ్యాపెన్. ఐ కాంట్ లెట్ దిస్ హ్యాపెన్. ఇది కేవలం ఒక కంపెనీ మాత్రమే కాదు. తాతయ్య గారు ఎంతో కష్టపడి ఈ షికా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ని స్థాపించారు. దీని బ్రాంచెస్ మన దేశంలోనే కాదు విదేశాల్లో కూడా పేరు తెచ్చుకున్నాయి. తాతయ్య గారు చాలా కష్టపడి కంపెనీ సక్సెస్ అయ్యేలా చేశారు. ఓ చిన్న తప్పు వల్ల ఏం చేయకపోవడం వల్లనో నేను తాతయ్య పడ్డ శ్రమంతా మట్టిలో కలిసిపోవడానికి మనం ఒప్పుకోకూడదు. వి హ్యావ్ టు డూ సంథింగ్. ఐ కాంట్ లూజ్ దిస్ కంపెనీ. దిస్ ఇస్ నాట్ ద ఆప్షన్. ప్లీజ్ మీరు ఏదో ఒకటి చేయండి. మీకు ఏదో ఒక ఐడియా రావచ్చు, ఏదో ఒక సొల్యూషన్ ఉండొచ్చు. సంబడి జస్ట్ ఫైండ్ అ వే. చూడు సురభి, మీ తాతయ్య టైం నుంచి మనకు కొంతమంది నమ్మకస్తులున్నారు. వాళ్లతో మనం బిజినెస్ చేసేవాళ్ళం. కానీ ఆయన చనిపోయాక రాహుల్ చెప్పాడని మనం వాళ్లతో డీల్ చేయడం మానేశాం. నువ్వు ఓకే అంటే వాళ్లతో మెర్జర్ గురించి మాట్లాడతా. రాజు అంకుల్, దట్స్ నాట్ అన్ ఆప్షన్. అయినా ఇంత జరిగాక ఎవరన్నా మనతో మెర్జ్ అయ్యేందుకు ఒప్పుకుంటారనుకోను. మోహిత్, లెట్స్ లుక్ ఎట్ ద అదర్ ప్రభుత్వ ఆప్షన్స్. టెండర్లు దొరక్కపోవడంతో సికా Hey, ఇండస్ట్రీస్ bye. భవిష్యత్ Watching video. అయోమయంలో. ఇప్పుడు అందరి దృష్టి సురభి మీదే ఉంది. తనేం చేయబోతోంది? హలో, ఎస్ మ్యామ్, ఎస్ మ్యామ్, ఐల్ గెట్ ద ఫైల్స్. సురభి ఎక్కడుంది? శివ, నువ్వు ఇంటికి వెళ్ళు. నేను వెంటనే ఈ ఫైల్స్ ఇవ్వాలి మేడంకి. సురభిని అర్జెంట్గా కలవాలి. ఐ నీడ్ టు మీట్ హర్ రైట్ నౌ ప్లీజ్. శివ, నా మాట విను. ఇంటికెళ్ళు. మీరెక్కడికి వెళ్తున్నారు? మీటింగ్ రూమ్. అప్పుడే సురభి సెక్రటరీ తలుపు నాక్ చేసి యాక్సిస్ కార్డుతో లోపలికి వెళ్ళింది. తన వెనకాలే శివ కూడా లోపలికి వచ్చేశాడు. శివని చూస్తూనే అక్కడున్న వాళ్ళంతా అనీజీగా ఫీల్ అయ్యారు. సురభి, ఈ ప్రాబ్లం గురించి అర్జెంటుగా మాట్లాడాలి ప్లీజ్. ఇప్పుడు కాదు శివ, ఇప్పుడు ముఖ్యమైన మీటింగ్ లో ఉన్నాను. ఇంకా ఇది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ మీటింగ్. నువ్వు 5 minutes టైం ఇవ్వు నాకు. కబుర్లన్నింటికి ఇప్పుడు నా దగ్గర అస్సలు టైం లేదు. 5 ప్లీజ్ minutes వెళ్ళు ఈ నువ్వు ఇక్కడి ప్రాబ్లంకి నుంచి. సొల్యూషన్ ఉంది. ఇక్కడ మీటింగ్ జరుగుతోంది. ఎక్కడి నుంచి వచ్చాడో బికారి. అయినా కంపెనీ విషయాల్లో నీకేంటి పని? నువ్వెవడివి? ముందుగా ఈ మనిషిని బయటకు పంపు. వీడి వల్ల ఈ సమస్యలన్నీ. నీ డెసిషన్ నువ్వే తీసుకో ప్లీజ్. సెక్యూరిటీ, సెక్యూరిటీ, వీడిని బయటికి తోసేయండి. సార్, సార్, నేను చూసుకుంటాను. మీరు మీటింగ్కి వెళ్ళండి ప్లీజ్. వదలండి, వదలండి, మేడం. కానీ సార్ తనని బయటికి పంపమని చెప్పారు. వదలండి. తనేమన్నా దొంగ? తను సురభి మేడం భర్త, శిఖా ఇండస్ట్రీస్ ఇంటి అల్లుడు. అది కూడా మర్చిపోయారా? సారీ మేడం. థ్యాంక్ యూ మిస్సెస్ వర్మ. మీరిచ్చే గౌరవంలో 10వ వంతు కూడా సురభి ఫ్యామిలీ నుంచి దొరకదు. థ్యాంక్ యూ. ఈ ప్రాబ్లం గురించి అర్జెంటుగా మాట్లాడాలి ప్లీజ్. మిసెస్ వర్మ శివంను ఆఫీస్ టెర్రస్ మీదకి తీసుకువెళ్లి అడుగుతుంది. శివ, ఆ, నువ్వు లోపలేమంటున్నావు?
కంపెనీని ప్రాబ్లం నుంచి కాపాడగలవా? ఎలా? ఎలా కాపాడగలను అది మీకు ఇప్పుడే చెప్పలేను, కానీ మీ నుంచి నాకు హెల్ప్ కావాలి మిస్సెస్ వర్మ. కంపెనీవి కొన్ని డీటెయిల్స్ కావాలి. ఏం డీటెయిల్స్? నాకు షేర్ హోల్డర్స్ ఇన్వెస్టర్స్ లిస్ట్ కావాలి. బ్యాలెన్స్ షీట్ కూడా చూడాలి. అప్పుడే ఏమైనా చేయగలను. లోపల జరిగిన గొడవ తర్వాత ఆఫీస్లో ఎవ్వరూ కూడా నీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉండరు. కానీ ఒక్క మనిషి మాత్రం నీకు హెల్ప్ చేయగలరు. అది కూడా నువ్వు ఒప్పించగలిగితే. ఎవరు? రాజ్ సార్. ఐ థింక్ హీ కెన్ హెల్ప్ యూ. తను సురభి వాళ్ళ తాతయ్యకి చాలా దగ్గర. కానీ ఎప్పుడైతే రిషబ్ ఆఫీస్కి వచ్చాడో తనను సైడ్ లైన్ చేసేశాడు. ఆయన ఓ చైన్ స్మోకర్. తను ప్రతి గంటకి సిగరెట్ తాగడానికి వస్తాడు. నువ్వు తన కోసం వెయిట్ చేసి మాట్లాడడానికి ట్రై చేయి. సరే. నేను కిందకి వెళ్తున్నా, సరేనా? శివ అక్కడే ఉండి రాజ్ సార్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. మధ్యలో తన జేబులోంచి ఫోన్ తీసి ఒక వ్యక్తికి ఫోన్ చేశాడు. హలో, ఎలా ఉన్నారు నితిన్ వర్మ? అరే శివ గారు, ఈవేళ మిమ్మల్ని కలుసుకున్నాను. మీ కాల్ కూడా వచ్చింది. నా టైం చాలా బాగుంది. చెప్పండి సార్. మీతో చిన్న పని ఉంది. ఆర్డర్ ఇవ్వండి సార్. మీరు త్వరగా డీటెయిల్స్ తీసుకుని నాకు కాల్ చేయండి. ఓకే సార్, బాయ్. రాజ్ సార్, పురుషోత్తం గ్రూప్ సికా గ్రూప్ మధ్య మెజర్ ఏమైంది? పురుషోత్తం, వాళ్ళ గురించి నీకెలా తెలుసు? వాళ్ళు మన పాత బిజినెస్ అసోసియేట్స్ కదా. నీకు వాళ్ళ గురించి ఏం తెలుసు? ఆ తర్వాత శివ చెప్పిన మాటలు విని రాజ్ అంకిల్కి మతిపోయినంత పని అయింది. తన సిగరెట్ పడేసి శివను కాన్ఫరెన్స్ రూమ్ కి తీసుకువెళ్ళాడు. ఈ పనికిరాని వాడు ఇంకా ఇక్కడే ఉన్నాడా? మైండ్ యువర్ లాంగ్వేజ్. సురభి, మనం ఓసారి శివ ఏం చెప్తాడో కూడా వింటే బాగుంటుంది. తన దగ్గర ఓ ప్లాన్ ఉంది. ప్లాన్? వీడో వేస్ట్ ఫెలో. రాహుల్, నీ వయసు ఉంది కదా, అంతకంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ నాకు ఈ కంపెనీలో ఉంది. ఈ గొడవ మధ్య సురభి దీర్ఘ ఆలోచనలో మునిగిపోయింది. తనకు తాతయ్య మాటలు గుర్తుకొచ్చాయి. అమ్మా సురభి, శివ నీకు మంచి భర్తగా ఉంటాడు. ఓ విషయం ఎప్పటికీ గుర్తుంచుకో. నీకు కానీ సికా ఇండస్ట్రీ కానీ ఏదైనా సమస్య వస్తే దాని నుంచి శివనే బయటపడేయగలడు. మీరేం చెప్పదలుచుకున్నారు? ఎనఫ్. కామ్ గా ఉండండి మీరు. ప్లీజ్ ప్లీజ్ కాసేపు మాట్లాడకండి. రాహుల్, నువ్వు కూడా కాసేపు మాట్లాడుకు ప్లీజ్. ఇంకా ఈ కంపెనీకి బాస్ నేనే అని మర్చిపోవద్దు. డెసిషన్ మేకింగ్ పవర్ నా చేతిలోనే ఉంది. నేను అనుకున్నదే జరుగుతుంది. శివ, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? రా శివ, ఇక్కడ కూర్చో. అన్నిటికంటే ముందు నాకు షేర్ హోల్డర్స్వి ఇన్వెస్టర్స్వి లిస్ట్ కావాలి. బ్యాలెన్స్ షీట్ కూడా చూడాలి. అప్పుడే ఏమైనా చేయగలను. సురభి, వీడు ఓవర్ చేస్తున్నాడు. మనం అలా ఎలా కంపెనీ డీటెయిల్స్ అన్ని షేర్ చేయగలం చెప్పు. తనకి ల్యాప్టాప్ ఇవ్వు ప్లీజ్. తీసుకో. సురభి, నువ్వు ఈ కుక్క మాటలు. రాహుల్, నువ్వు కుక్క అంటున్నవాడు నీ బాస్ కి భర్త అన్న విషయం మర్చిపోవద్దు. ఈసారి నువ్వు మర్యాదగా మాట్లాడడం నేర్చుకో. ఈ 2 ఏళ్లలో మొదటిసారి సురభి తన కోసం మాట్లాడడం విన్నాడు శివ. ఆ మాటలతో తన గుండె ఉప్పొంగిపోయింది. శివ, యు కంటిన్యూ. బ్యాలెన్స్ షీట్లో ట్రాన్సాక్షన్స్ అనుమానంగా ఉన్నాయి. ఇన్వెస్టర్స్ కంపెనీ వదిలి వెళ్ళడంలో కూడా ఓ ప్యాటర్న్ కనిపిస్తుంది. ఏదో తేడాగా ఉంది. అరే, ఏమంటున్నాడు వీడు? ఏదేదో వాగుతున్నాడు. నువ్వు గాలి మాటలు ఆపి పడిపోతున్న మన షేర్లని ఎలా కాపాడాలో చెప్పు. మన కంపెనీ షేర్లని బైబ్యాక్ చేయాలి. సింపుల్. అరే వా, చాలా అద్భుతం. చాలా కొత్త ఐడియా ఇచ్చావుగా నువ్వు. మోహిత్,
అరే వీడేమనుకుంటున్నాడు, మనం దీని గురించి ఆలోచించలేదనా? కామ్గా ఉండు. శివ, మన దగ్గర ఫండ్స్ ఎక్కడున్నాయి? 1 minute ఇవ్వు నాకు, 1 minute. ఆ మాట అంటూనే శివ తన ఫోన్ నుంచి ఒక కాల్ చేశాడు. తన ఫోన్లో అన్న మాటలు విన్న అందరికీ మతిపోయింది. రాహుల్, మోహిత్ నోరు తెరుచుకొని మేనేజర్ గారు. ఉండిపోయారు. నా మాట శ్రద్ధగా వినండి. మొదటి విషయం, పురుషోత్తం గ్రూప్ నుండి సికా గ్రూప్కి వెంటనే 500 కోట్లు ట్రాన్స్ఫర్ చేయండి. ఇంకో విషయం, పురుషోత్తం సికా గ్రూప్స్ మధ్యలో మెజర్ అనౌన్స్ చేయండి. చివరిగా ఓ మాట, మేధా ఇండస్ట్రీస్ షేర్లన్నీ కొనేయండి వెంటనే. శివ మాటలు విన్న సురభి ఆశ్చర్యపోయింది. ఓ సాధారణ ఇంటల్లుడిలా ఉండే తన భర్త పురుషోత్తం ఇండస్ట్రీస్తో తన కంపెనీ మర్జ్ గురించి మాట్లాడటం నమ్మలేకపోయింది. తను శివతో ఇలా అంది. శివ, ఎవరు నువ్వు? బ్రేకింగ్ న్యూస్, ఇప్పుడే అందిన వార్త. పురుషోత్తం ఇండస్ట్రీస్ సికా గ్రూప్ తో మెర్జర్ అవుతున్నట్టు ప్రకటించింది. ఈ వార్తతో సికా ఇండస్ట్రీస్ కి మంచి రోజులు మొదలయ్యాయి. ఇప్పుడు సికా గ్రూప్ షేర్స్ మళ్లీ పరుగులు తీస్తున్నాయి. దేశంలోనే పెద్ద కంపెనీ అయిన పురుషోత్తం గ్రూప్ తో మెర్జర్ అవ్వడం సికా గ్రూప్ కి గొప్ప లాభంగా మారబోతోంది. ఇంతకీ సురభికి శివ ఎవరో తెలుస్తుందా? అసలు శివ వెనుక ఎలాంటి రహస్యం దాగుంది? పురుషోత్తం గ్రూప్స్ తో శివకి సంబంధం ఏమిటి? పైసా పైసా కోసం తప్పించే శివ దివాళా తీస్తున్న సికా కంపెనీకి 500 కోట్లు ఎలా ఇవ్వగలిగాడు? బికారిగా ఉండే వ్యక్తి ఎలా సికా పురుషోత్తం ఇండస్ట్రీస్ మధ్య మర్జ్ సాధించాడు? సికా ఇండస్ట్రీస్ నుంచి టెండర్ జారిపోవడం వెనుక రాహుల్ కుట్ర ఉందా? ఈ ప్రశ్నలన్నింటికీ జవాబు తెలియాలంటే క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.